జిల్లాలో 136 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో పాటు కలిసి శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అమరవీరులు ప్రజలు ఏ లక్ష్యం కొరకైతే తెలంగాణ సాధించుకున్నారో ఆ లక్ష్యం గత 10 సంవత్సరాల్లో నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి దర్శన భాగ్యం సొంత పార్టీ వాళ్ళకే లభించేది కాదన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగిందన్నారు. ప్రగతి భవన్కు ముళ్ల కంచెలు తొలగించి ఎవరైనా సరే నేరుగా ముఖ్యమంత్రితో కలిసే అవకాశాన్ని కల్పించామని అన్నారు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఏడాదిలో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. వనపర్తి జిల్లా ఏర్పాటుకు కృషి చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగలేదన్నారు. స్వామి దేవతానుగమిస్తూ సంపూర్ణ గుణాష్టకాలసు మనోవాంఛాం సంభవే దేవతాను ఆకలి పని వేరాహం ప్రదత్తుకునే సాధ్యానందే అవగార్థం నాలుగు నైవేద్యం అవి రండి సార్. మీరు కొద్దిగా సైలెంట్ అయిపోతారు. మరి అంత ముందు మాకు ఇబ్బంది, మీడియా వాళ్ళకి ఇబ్బంది నమస్కారం. రోజు పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, అగ్రశ్రేణి నాయకులందరూ కూడా కేసీఆర్, కేటీఆర్ అనేది అందరూ కూడా ఏం సాధించిందని చెప్పి సంబరాలు చేసుకుంటా ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ లక్షలే ఇవన్నీ కూడా ఇలా ఇస్తూ రోజున మళ్ళీ ఒక 21,000 కోట్లతోటి మళ్ళీ ఇలా ఇంద్రమైళ్ళు మంజూరు చేస్తూ ఇట్లా అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరే చూస్తూ ఉన్నారు. ఈ రోజున ఇక్కడ వనపడుతుంది. ఇప్పుడే మన శాసనసభ్యులు చెప్పిన మేఘారెడ్డి గారు సుమారుగా 150 కోట్లు. అంటే ఎక్కడ కూడా మీరు ఎన్ని చేసినా, ఎన్ని తప్పులు చేసినా వ్యవహారం చేసింది కాబట్టి నాడు ఈ ప్రభుత్వాన్ని ఆదరించింది కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. గతంలో చేస్తున్న 2 పర్యాయాలు వాళ్ళకు అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు అమరవీరుల ఆకాంక్ష నెరవేర్పడం చేయలేదు. అలాగే ఉద్యమకారులు కూడా అది చేసింది. ఉద్యమ ద్రోహులను కూడా ఆలోచించి కనిపించింది. ఈ రోజున ప్రజానికం కూడా పొరపాటు చేసినము గతంలో అనేది నమ్మి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది తెలిసి కూడా సోనియా గాంధీ గారు ఆమె కూడా ఒక తల్లే కాబట్టి వందలాది మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఘనతలో బాధ ఎట్టుందో ఆమె తెలుసు కాబట్టి పెద్ద మనసుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఈ 9వ తారీఖున 100% తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకుని మళ్ళీ 10 సంవత్సరాల పరిపాలన ఎన్నికలు కేసీఆర్ తెలంగాణ గడచిన 10 సంవత్సరాల కాలంలో ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకో వందలాది మంది అంటే తెలంగాణ మా చావుతో తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష నెరవేరాలి, ఒక స్వచ్ఛమైనటువంటి పారదర్శకమైనటువంటి అవినీతి రహిత పరిపాలన జరగాలి అనేటువంటి ఆలోచనతోటి ఆత్మగౌరవం కోసం
ఇవాళ గొప్పగా మేము కట్టించిన సెక్రటరీ చెప్పినటువంటి కేసీఆర్ ఆ సెక్రటరీకు శాసనసభ్యులకు ప్రవేశం లేకపోయింది. ఈరోజు సెక్రటేరియట్లో వందలాది మంది కాదు వేలాది మంది వాళ్ళ యొక్క సమస్యల పట్ల మంత్రుల్ని అధికారులని డైరెక్ట్ డిసెంబర్ 7, 2023 రోజు ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాడు. నిన్నటికి కరెక్ట్ 1 సంవత్సరం అయింది. ఆ సంవత్సరంలో మా ప్రభుత్వం ఏమేమి చేసిందనే దాని మీద గడిచిన 10 రోజుల నుంచి ప్రజాపాలన ఉత్సవాలు చేసుకుంటున్నాం. దాంట్లో బాగా నల్గొండలో కొన్ని ప్రోగ్రామ్ చేసుకొని ఉత్సవాలన్నీ చేసుకుంటున్నాం. రేపు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన సోనియామ్మను మోసం చేసి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని అప్పటి ప్రభుత్వం వాళ్ళు నెగ్లెక్ట్ చేసిండ్రు. రేపు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ప్రతిష్ట చేస్తున్నారు. రేపు ఇవన్నీ నేను చేసిన కార్యక్రమాలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలపాలని ఆ బీఆర్ఎస్ పార్టీలో చేసిన కార్యక్రమాలు చెప్పాలి కాబట్టి వాళ్ళు 2014, 2019 మధ్యలో ఒక 4-5 సంవత్సరాల తర్వాత మీలాంటి పత్రికా మిత్రులు మీరు వచ్చి 4 ఏళ్ళు అయింది 5 ఏళ్ళు అయింది మీరు ఏం డెవలప్ చేస్తున్నారంటే మన 5 సంవత్సరాల పసికుండా అన్నారు. ఇప్పుడు మేము సంవత్సరమే అయింది ఆయన రోడ్ల మీద పడి మీరు అది చేయలే అన్నీ వాళ్ళన్నీ తప్పుడు కూతురు కూసుకుంటూ తిరుగుతున్నారు. ఎగ్జాంపుల్ వనపర్తి గురించి నేను ఒక మాట చెప్తా. పోయిన నెలలో హరీష్ రావు గారు ఆయన సీనియర్ ఎమ్మెల్యే మంత్రి నుండి వనపర్తికి వచ్చి అప్పటికి వరి చేతులు పోయడం స్టార్ట్ కాలే, వరి కొనుగోలు కాలే, మద్దతు ధర వేయడం స్టార్ట్ కాలే, బోనస్ స్టార్ట్ కాలే. వచ్చి అది ఇవ్వలే ఇది ఇవ్వలే నన్ను కార్యకర్తలు పెట్టుకొని చేతులు ఎత్తున్నారు. అది వాళ్ళ పరిస్థితి. అది వాళ్ళకు నా సలహా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళకు ఆ పెద్ద మనిషికి కేసీఆర్ గారు సలహా ఇస్తున్నారు. కొడుకును అల్లుడిని మిగతా అందరూ తీసుకుని కొంచెం హాస్పిటల్లో చూపించాలి. ఎందుకంటే వాళ్ళు